బృందావనంలో ఉన్న గోపకాంతలంతా కృష్ణుడే భర్తగా కావాలి అని నిర్ణయించుకొని కాత్యాయనీదేవికి మార్గశిర మాసాన 30 రోజుల వ్రతం మొదలుపెట్టారు. అందరూ కలిసి కృష్ణుడినే భర్తగా ఎందుకు పొందాలి అనుకుంటున్నారు అంటే సంసారం చేయడానికి కాదు, మాయ అనే తెర తొలగి సిద్ధి కొరకు నిరంతరం ఆనందమయుడైన పరబ్రహ్మమైన కృష్ణుడిలో ఐక్యమవడానికి. దాని కొరకు నీ అనుగ్రహం కావాలి అమ్మా అని వ్రతం చేస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున గోపకాంతలంతా లేచి చేయి పట్టుకుని యమునా నదీ తీరంకి వెళ్ళి అక్కడ కడిమి చెట్టు కింద అమ్మవారి ప్రతిమ చేసి పూజకి ముందు గోపకాంతలంతా ఒంటిపైన బట్ట లేకుండా స్నానం చేస్తున్నారు. గోపకాంతలంతా పవిత్ర హృదయముతో భక్తితో ఆరాధన చేస్తున్నారు. కానీ కర్మయందు ఒక దోషం ఉంది. దాన్ని తొలగించి వ్రత ఫలితం ఇవ్వడానికి శ్రీకృష్ణుడు వారి బట్టలన్నీ తీసుకుని చెట్టుపైకి ఎక్కాడు. ఒడ్డున చూస్తే బట్టలు లేవు. చెట్టుపైన వారి బట్టలతో ఉన్న కృష్ణుడిని చూసి అన్నారు, కొంటె కృష్ణ, ఏమి పనులయ్యా నీవి? మేము విడిచిన వస్త్రాలను తీసుకుని చెట్టు ఎక్కుతావా? మేము బట్టలు లేకుండా ఎలా బయటకి వస్తాం? ఆడవాళ్లతో నువ్వు ఇలాంటి పనులు చేయవచ్చా? కృష్ణ, మా వస్త్రాలు మాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో. కృష్ణుడు అన్నాడు, మీరందరూ వ్రతం చేస్తున్నారు కదా, ఇది దేని కొరకు చేస్తున్నారు? నన్ను భర్తగా పొందాలని కదా. అలాంటప్పుడు భర్త మాట భార్య వినాలి కదా. నేను చెప్పినట్టు చేయండి. ముందుగా నేనెవరో తెలుసుకోండి. నన్ను చూసి సిగ్గుపడతారేంటి? మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. నేను మీ అందరి హృదయములలో ఉన్నాను. నేను ఉన్నాను కాబట్టే ఈ శరీరం పెరుగుతున్నది. వయస్సుతో పాటు శరీర మార్పు చెందుతుంది. ఈ మార్పుని శరీరం తెలుసుకుంటుంది. ఈ తెలుసుకుంటున్న శరీరం మార్పు చెందుతుంది. మారుతున్న శరీరాన్ని మారనిది చూస్తుంది. అదే పరబ్రహ్మం. అది నేనే. నిజంగా ఇవాళే నేను మిమ్మల్ని ఇలా చూడడం సంభవిస్తే మీరందరూ ఎప్పుడో భూమిలో కలిసిపోయేవాళ్ళు. నేను ఎప్పుడూ మీలోనే ఉన్నాను. నేను ఉండబట్టే మీరు జీవిస్తున్నారు. మీరు వ్రతం లేదా పూజ చేస్తే ఫలితం రాదు. మీ వ్రతం వల్ల భగవంతుడు సంతోషిస్తే ఫలితం వస్తుంది. ఒంటిపై ఒక్క బట్ట లేకుండా స్నానం చేయడం వల్ల జలదేవత అయిన వరుణుడికి అపచారం చేసినట్టు. అపచారం చేస్తే కాత్యాయనీదేవి ఫలితం ఎలా ఇస్తుంది? అసలైతే మీకు శిక్ష వేయాలి. కానీ నేను మీ భక్తికి లొంగాను. అందుకని మీరందరూ చేతులెత్తి నమస్కారం చేయండి. మీ బట్టలు మీకు ఇచ్చేస్తా. కొందరు గోపకాంతలన్నారు, నువ్వు చూస్తూ ఉంటే మేము ఒడ్డున వచ్చి ఎలా నమస్కారం చేస్తాం? చేయము. మిగిలిన గోపకాంతలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఏమి చెయ్యాలి అని. అందులోని ఒక గోపకాంత అంది, కృష్ణుడు జగద్భర్త, పరబ్రహ్మం అని మనం అంగీకరించాం. అలాంటప్పుడు కృష్ణుడికి మనం నమస్కరిస్తే దోషమేమిటి? ఈ శరీరం పైన మోహం వల్లనే కదా ఇన్ని జన్మలు ఎత్తాం. ఇవాళ కృష్ణుడే మనం నమస్కారం చేస్తే దోషం తీసేసి ఫలితం ఇస్తాను అన్నప్పుడు ఇందులో ఆలోచించేది ఏముంది? అందుకని నమస్కరిద్దాం. అలా అందరూ శరీరంపై వ్యామోహం లేకుండా ఒడ్డున వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించారు. కృష్ణుడు అందరి వస్త్రాలు ఇచ్చేసి అన్నారు, కాంతలారా, మీరు చేసిన వ్రతానికి దాని ఫలితం నేను ఇస్తున్నాను. ఇక నుంచి రాత్రులందు మీరు నన్ను పొందుతారు. రాత్రి అంటే చీకటి. ఇది అజ్ఞానానికి గుర్తు. రాత్రి పొందడం అంటే అజ్ఞానం పోయి జ్ఞానులై మోక్షం వైపుకు వెళతారు అని అర్థం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.